హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ టైం వచ్చేసి 4:58 అవుతుంది. అండ్ నేను రీసెంట్గా ఒక గ్రూప్లో జాయిన్ అయ్యాను, ఆ కిరాక్ రైడర్స్ అనేసి. అండ్ ఈ వీకెండ్ ఆ గ్రూప్ తోటి నాకు రైడ్ ఉంది. లాస్ట్ వీక్ కూడా ఉండే. ఈ వీక్ వచ్చేసి గోశాల రైడ్, ఇది వీకెండ్ గోశాల రైడ్. అండ్ ఇప్పుడైతే మీటప్ పాయింట్ 5 o'clock మన అంబేద్కర్ స్టాచ్యూ ఉంటుంది కదా, ట్యాంక్ బండ్ దగ్గర, అక్కడ మీటప్ పాయింట్ అనేది ఉంది. సో ఇప్పుడైతే వచ్చేసిన, ఇంకా జస్ట్ 1 minute ఉంది. ఇంకా నాకు 1.9 kilometers ఉంది. పర్లేదులే, అందరూ వస్తారు కదా, ఒక 5 minutes వెళ్ళిపోవచ్చు. అండ్ చూడాలి ఈసారి మోస్ట్లీ 47 or 48 బైకర్స్, అంటే అన్ని బైక్స్ ఉన్నాయి ఈ రైడ్లో అయితే. మేబీ ఇంకా చూడాలి ఎలా ఉంటుందో రైడ్ అయితే. నాకైతే ఈ రైడ్ అయితే చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. ఎందుకంటే సెకండ్ రైడ్ వీళ్ళతో నాకు, ఈ గ్రూప్ తోటి. ఫస్ట్ రైడ్ అయితే నాకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అంటే మనం ఒక గ్రూప్ తోటి రైడ్ చేస్తే ఎలా చేయాలి, దాంట్లో మనకు వచ్చేసి మార్షల్స్ ఉంటారు, ఇంకా టేల్ ఉంటారు, ఇంకా ముందు ఒక అతను ఉంటారు, సారీ పేరు మర్చిపోయాను నేను. అది అండ్ వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ చెప్తారన్నమాట మనకి ఎలా వెళ్ళాలి, ముందు స్పీడ్ బ్రేకర్స్ ఉంటే ఎలా స్లో అవ్వాలి, అండ్ మనం రైట్కి ఎలా తిరగాలి, యూటర్న్స్ ఎలా తీసుకోవాలి, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఎలా ఫేస్ చేయాలి, అవన్నీ అనేది చాలా క్లారిటీగా దాంట్లో చెప్తారు. అండ్ నాకైతే అంటే లాస్ట్ 3-4 months నుంచి నేను చూస్తున్నాను, గూగుల్ సెర్చ్ చేస్తున్నాను ఒక మంచి గ్రూప్లో జాయిన్ అవ్వాలి దేంట్లోనన్నా అనేసి. ఫైనల్లీ నాకైతే మంచి గ్రూప్ దొరికింది, బాగుంది. ఒక గ్రూప్ తోటి అంటే ఒక కొత్త ఫీలింగ్ అన్నమాట ఇది. మంచిగా ఉంది. చూడాలి ఇప్పుడు ఇంక ప్రజెంట్ ఎంతమంది బైకర్స్ ఉన్నారో. అండ్ ఈ రైడ్ వచ్చేసి ఇక్కడ నుంచి శంషాబాద్ వరకు. శంషాబాద్లో గోశాల ఉంటుంది, ఆ గోశాల దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఆవులు అవన్నీ ఉంటాయి కదా, దాంట్లోకి వెజ్జెస్ అవన్నీ పెట్టేసి మళ్ళీ అక్కడి నుంచి రిటర్న్ అయిపోతాం. పొద్దుగాల లేచి రైడ్ చేస్తే ఎంత పీస్గా ఉంటుందో అసలు. కానీ చలి మాత్రం వేరే లెవెల్. 4 o'clock లేవడం అంటే నాకైతే పెద్ద టాస్కే అది. లాస్ట్ టైం మీటప్ కూడా మా రైనాక్ స్టోర్ దగ్గర ఉండాలి. లాస్ట్ టైం మీటప్ ఆడికైతే ఇట్లా వెళ్ళిపోయినా, ఖాళీ స్టోరీ చూద్దాం, ఫస్ట్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా, వెళ్ళైతే చూద్దాం ఎలానైతే అని చెప్పేసి వెళ్ళినా. బట్ వెళ్ళాక కూడా మంచిగా రిసీవ్ చేసుకున్నారు, మంచిగా మాట్లాడారు అన్న వాళ్ళతో. ఫస్ట్ రైడ్ ఇది, నాకు అర్థం అవ్వట్లేదు ఇది అంటే కూడా ఇన్స్ట్రక్షన్స్ కూడా మంచిగా చెప్పారు అనమాట. అలా టెన్షన్ ఏమి ఉండదు, ముందు ఉంటారు, వాళ్ళు చెప్తారు, వాళ్ళని ఫాలో అయిపోవాలనేసి ఫస్ట్ బ్రీఫింగ్ తీసుకుంటారు. మనం రైడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేసి బ్రీఫింగ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక రౌండ్ కొట్టిపిస్తారు. మళ్ళీ ఒక 10 kilometers అలా తీసుకెళ్ళి కొంచెం 1 round మొత్తం కొట్టించి చూపిస్తారు వాళ్ళు. అంటే సిగ్నల్స్ ఎలా ఉంటాయి, మనకు ఫ్యూల్ అవసరం ఉంటే ఎలా ఉంటుంది, అండ్ మనం లెఫ్ట్ రైట్ తీసుకోవడం ఎలా, అంటే ఆపడం ఎలా, సిగ్నల్స్ ఎక్కడున్నాయి, అండ్ రోడ్ సైడ్స్లో ఏమైనా ఆవులు ఏమైనా కిడ్స్ ఎవరైనా వస్తే వాళ్ళని ఎలా చూసుకోవాలనేసి మొత్తం ఒకటి ఉంటుంది. ఫైనల్లీ నేనైతే ఇక్కడికైతే వచ్చేసిన. బట్ ఎగ్జాక్ట్ వీళ్ళందరూ ఎక్కడున్నారో నాకు తెలీదు. ఇది అంబేద్కర్ స్టాచ్యూ. ఓకే ఫైన్, మీటప్ అయితే ఇక్కడనే. బట్ బైకర్స్ అందరు ఎక్కడున్నారు అనేసి ఒక డౌటు. ఇదే మీటప్ పాయింట్. బ్రీఫింగ్ అయితే ఫినిష్ అయిపోయింది. అండ్ అక్కడ ఆ గ్రూప్ ఉంది కదా, వాళ్ళలో మార్షల్స్ అండ్ టైల్స్ అండ్ ఇంకొక పర్సన్ ఉంటారు. వాళ్ళైతే డిసైడ్ చేసుకుంటున్నారు ఎవరెవరు ఎక్కడెక్కడ ప్లేస్మెంట్స్ ఉండాలనేసి. వాళ్ళు డిసైడ్ చేసేసుకొని వాళ్ళు చెప్తారు, దాన్ని బట్టి అది మిగతా మొత్తం అందరు గేరప్ అవుతున్నారు. ప్రజెంట్ అయితే లైనప్ అయిపోయి స్టార్ట్ అవ్వడే. ఇంకా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయారు, గేరప్ అంతా చేసేసుకొని. చలో
అయిపోయింది ఎల్లుడేగా. ఎటు సైడ్ వెళ్ళాలన్నా? ఇటు సైడా? మీకు మొత్తం బండ్లను అన్నీ ఒక లైన్గా చూపిస్తా ఇప్పుడు, స్టార్టింగ్ నుంచి నీట్గా. డన్. చలో లైన్ అప్ ప్రేమన్నాడు. అండ్ ఇప్పుడు ఈ గ్రూప్లో ఒక 4 మెంబర్స్ ఏమో కొత్త రైడర్స్ ఉన్నారు, అందుకే వాళ్ళ కోసం అంతా ఇప్పుడు చర్చ అంతా న్యూ రైడర్స్ని. ఇప్పుడు ప్రేమన లీడ్ చేస్తున్నారు రైడ్ మొత్తాన్ని, రిమైనింగ్ అందరు టైల్స్. ఇంకా నువ్వు లీడ్ వెనకాల ఉండవు, నువ్వు సిగ్నల్స్ మ్యాండేటరీ మర్చిపోకు. తెలుసు, కాకపోతే లీడ్ సెకండ్ ప్లేస్ కదా, అందుకని అట్లా అన్న మీరు తెలుసుగా సిగ్నల్స్. మీరు ఇంకా పోవాలి. హలో, ఇంకా ముందర పోండి. లైన్ అప్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆహా, మొత్తం ఈసారి కూడా ముందర పడేసారు. యాక్చువల్లీ నేను బ్యాక్ సైడ్ ఉండి వ్యూ తీసుకుందాం అనుకున్నాను అన్ని రైడర్స్ అందరివి, బట్ మళ్ళీ ఫ్రంటే. అండ్ ఇప్పుడు ఈ ముందర ఉన్న వాళ్ళంతా కొత్త రైడర్స్. ఇప్పుడు నేను నా ఇంకా ఒక 2 రైడర్స్ కొత్త ఉన్నారు, వాళ్ళకి నేను ఎట్లా సిగ్నల్స్ ఇవ్వాలో. నాదే సెకండ్ రైడు. నేను లాస్ట్ రైడ్ బ్లాగ్ తీయాల్సింది అసలు. దాంట్లో అయితే క్లారిటీగా ఆ రోజు మొత్తం సెక్షన్ మొత్తం ఇదే ఉండే. నేను ఫస్ట్ రైడ్ అండ్ నా బెస్ట్ రైడ్ అదైతే. అన్న వాళ్ళు కిషోర్ అన్న ఈరోజు మీరు రాలేదు, మరి అన్న తెలిసి రైడ్లో ఉన్నట్టున్నాడు. కిషోర్ ద రైడర్ అనేసి అన్న కూడా ఆయన దగ్గర 16-17 ఇయర్స్ నుంచి రైడ్ చేస్తున్నాడు. ఆ రోజు అన్న వచ్చాడు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిండు అన్న అయితే. అసలు ఒక కోరిక, ఇన్స్టా 360 పెట్టేసుకొని మొత్తం ఫ్రంట్ టు బ్యాక్ వరకు మొత్తం ఒక్కసారి రికార్డ్ చేయాలని ఉంటుంది, కానీ అదృష్టం ఎప్పుడు వస్తుందో. జస్ట్ ఇమాజిన్ ఒక 40 బైక్స్ 1 సింగిల్ లైన్. జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుంది ఆ లైన్ అప్ అనేసి ఒక్కసారి చూసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు రైట్ అంటే రైట్, లెఫ్ట్ అంటే లెఫ్ట్. అండ్ మార్షల్స్ కొంచెం అటు సైడ్ వెళ్ళేసి వాళ్ళు అవతల సైడ్ వెహికల్స్ ఏమైనా వస్తున్నాయి అవన్నీ సైడ్కి జరిపేసి మాకు వెళ్ళడానికి ఫ్రీగా పెడతారు. బట్ మార్షల్స్ కూడా చాలా టఫ్ అది. అండ్ కింద ఏమైనా స్పీడ్ బ్రేకర్స్ ఏమైనా ఉంటే వాళ్ళు లెగ్స్ తోటి చూపించాలి, హ్యాండ్స్ వదలొద్దు అన్నమాట. లెగ్స్ తోటి చూపిస్తే వాళ్ళు బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు అర్థం చేసుకుంటారు. శంషాబాద్ నేను జస్ట్ ఇప్పుడు ఉన్న వరకు లైనప్ చూపిస్తా. దిస్ ఇస్ అవర్ లైనప్.
ఇంకా చాలా బైకర్స్ మిస్ అయ్యారు, బ్యాక్ సైడ్ వస్తున్నారు వాళ్ళు. లైక్ ఇప్పుడు ఈ సైడ్ ఉన్నారు కదా, వీళ్ళందరూ మార్షల్స్ అన్నమాట. అంటే ఇంతకుముందు చెప్పిన, బట్ వాళ్ళ కొంచెం మన ఎక్కువ ఉంటుంది మన అలా. మేము అందరం కొట్టుకొని పోతుంటే వాళ్ళు ఈ సైడ్లో అందరిని చూసుకుంటూ రావాలి. లైక్ ఇప్పుడు 2 లైన్స్ అన్నారు కదా, టూ లైన్స్ అంటే అటు ఇటు లైన్ అప్ 2 కావాలన్నమాట. ఒకవేళ సింగిల్ ఎత్తారు అనుకోండి, సింగిల్ లైన్ కావాలి. ఫస్ట్ మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్తారు ఇవన్నీ సిగ్నల్స్. వాళ్ళు ఏదైతే చెప్తారో బ్యాక్ సైడ్ మొత్తం అదే ఫాలో అవ్వాలి. సింగిల్ లైన్ అండ్ లెఫ్ట్. ఈ అత్తాపూర్ ఏరియాస్లలో ఇలాంటి రైడ్లు చేయాలంటే చాలా కష్టం ఈ ఆటో వాళ్ళతో అయితే. అరే 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 వాడు ఎంత ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు, ఆయన కూడా ఆపట్లేదు ఏంది. బాబా బాబా మంచి అమ్మ ఏముంది లేవు అసలు. ఆహాహా అసలే మాత్రం ఘోరంగా పెడుతుంది. ఈ జాకెట్స్ ఏమో బ్రీతబుల్ ఉంటాయి, అంటే హెయిర్ మొత్తం లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది, అది ఆగానే ఆగదు అసలు. అయ్యా 2 లైన్స్ కాస్త 4 లైన్స్ అయింది. వీకెండ్ మేమే అనుకున్నాం, ఇంకా స్పోర్ట్స్ బైక్స్ రైడ్స్ కూడా జరుగుతున్నాయి. ఇంతకుముందు ఒక 3-4 స్పోర్ట్స్ బైక్స్ వాళ్ళు కూడా రైడ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఆహా పొద్దులు ఇంత మంచిగా ఉంటుందా, పొద్దులు వేసే అందులో. Social or environmental reasons. Thanks a lot for the input. We'll start on the drive. Thank you. Almost close to 8. Why not we just have somebody go pick up everyone is comfortable. If everyone is comfortable, then we can easy రిలేవ్ ఓల్ కూడా but comfortable day by day we see a lot of bikers are getting into the biking segment. Thanks a lot for showing up your input. So the first ride and a cause and a social event of this new year. The reason behind this is a few days back I went to Bhutan. So enjoy your time. Let's feed the cows. So we have purchased meat also. So you can take the leafy veg. అది నా క్లారిటీ యా అమ్మ ఇరో మొత్తం
గోసేవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసినాం. మంచిగా అనిపించింది వాటికి ఫుడ్ ఇవ్వడం అంతా. అండ్ మా బ్రేక్ఫాస్ట్ కూడా ఫినిష్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే హైదరాబాద్ రిటర్న్ అయిపోయినాం. ఇక వెళ్ళి మళ్ళీ ఇప్పుడు నాకు కొంచెం వర్క్ ఉంది. సో వీళ్ళందరూ మళ్ళీ ఇక్కడ ఒక ప్లాన్ వేస్తున్నారు. బట్ నాకు వర్క్ ఉందని చెప్పేసి నేను వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చింది అనుకుంటున్నా. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.